శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పడేస్తున్న జంతు కబేలాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఆ వ్యర్థాల కోసం వచ్చిన గద్దలు, పక్షులు విమానాలకు అడ్డు తగులుతూ ఉన్నాయి. దీనిపై ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులకు ఎయిర్పోర్ట్ అధికారులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని ఎయిర్పోర్ట్ అధికారులు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకు అందించేందుకు దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, చెప్పండి, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వారు దీనిపై స్పందించడం లేదని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు ఆరోపిస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మమతా, జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 4 స్లాటర్ హౌస్లు ఉన్నాయి. ఆ 4 స్లాటర్ హౌస్లతో పాటు అక్రమంగా ఉన్నటువంటి స్లాటర్ హౌస్ల నుంచి కూడా దాదాపు ప్రతిరోజు క్వింటాళ్ల కొద్ది వ్యర్థాలు మొత్తం అంతా బయటకు వస్తున్నాయి. అయితే వీటన్నిటిని సిటీకి దూరంగా పారవేయాలని, అలాగే వాటిని ఒక క్రమ పద్ధతిలో నాశనం చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ ఆదేశించినప్పటికీ ఆ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టేసి స్లాటర్ హౌస్ యజమానులు కానీ, తర్వాత స్లాటర్ ఆ వ్యర్థాలను తయారు చేస్తున్న వాళ్ళంతా కూడా వాటిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం అంతా వాటిని పారవేస్తున్నారని చెప్పి కూడా జిహెచ్ఎంసీకి సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులతోనూ అలాగే జిహెచ్ఎంసీ అధికారులతో నెలల తరబడి కంప్లైంట్ ఇస్తున్నా కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీని మూలంగా ఇప్పటికే 2-3 సార్లు ఇబ్బందులకు కూడా గురయ్యామని, కొన్ని సందర్భాల్లో విమానాల ల్యాండింగ్ కానీ టేకాఫ్ కానీ పక్షులు పదే అక్కడ తిరుగుతుండడం మూలంగా చాలా సార్లు ఇబ్బంది పడ్డామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అధికారులకి ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా వెటర్నరీ డిపార్ట్మెంట్ అధికారులు దాన్ని పట్టించుకున్న పాపాను కూడా పోలేదని చివరికి కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. దీంతో జిహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ కూడా స్థానికంగా ఉన్నటువంటి జోనల్ కమిషనర్ అధికారులు వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళతో కూడా సమావేశమయ్యారు. ఎవరైతే ఇలా వ్యర్థాలని ఎయిర్పోర్ట్ పరిధిలో పడేస్తున్నారో, అలాగే ఎక్కడికక్కడ దాన్ని చెత్తని ఏరివేయకుండా వాటిని అందరికీ ఇబ్బంది కలిగించేలా చూస్తున్నారో వాళ్ళపైన కేసులు పెట్టాలని కూడా ఆదేశించడం జరిగింది. ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆ ఏజెన్సీ ద్వారా వీటిని ఆన్లైన్ లో నిర్వహించేందుకు కూడా జిహెచ్ఎంసీ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం. అయితే దాదాపు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గగన్పాడు, అలాగే జల్లపల్లి, దాంతో పాటు సలీంగూడ లాంటి ప్రాంతాల్లో అధికంగా ఎక్కువ స్లాటర్ వేస్టేజ్ ఎక్కువ పడుతుందని, దీని మూలంగా అధికంగా పక్షులు అక్కడ ఉన్నాయని చెప్పి కూడా జిహెచ్ఎంసీకి సమాచారం ఉంది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడ విజిట్ చేసే అవకాశం ఉంది. జనార్దన్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. సార్, దీనిపైన ఏం చేయబోతున్నారని అడిగితే ఈ రోజు లేదా రేపు కూడా ఈ స్లాటర్ హౌస్ లో పనితీరు పరిశీలిస్తామని, ఎవరైనా అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి వాటి పట్ల కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పి అన్నారు. అయితే అధికారులు మాత్రం దాదాపు 6 నెలల నుంచి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. చివరికి లెటర్ పూర్వకంగా కూడా ఇచ్చారు. సో దీనిపైన జిహెచ్ఎంసీ ఏం తీసుకుంటుంది, రానున్న రోజుల్లో ఎయిర్పోర్ట్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీ పైన ఉందని మాత్రం ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పడం జరిగింది. సో ఏం జరుగుతుందన్న దానిపైన మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. మమత. రైట్ దినకర్, థ్యాంక్ యూ.